చాలామందికి డౌట్ ఏంటి అంటే, మాకు చాలా ఎంబ్రియోస్ ఉన్నాయి. మేము ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాము. ఇంకా మా ఎంబ్రియోస్ మిగిలి ఉన్నాయి. అవి స్టోరేజ్ చేసి పెట్టాము. ఇన్ కేస్ మాకు ఫర్దర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదనుకోండి ఇంకొక బేబీ. సో, ఆ ఎంబ్రియోస్‌ని మేము ఏం చేయొచ్చు అని డౌట్ ఉంటుంది. యూజువల్లీ ఇందులో మీకు ఒకవేళ ఎక్కువ ఎంబ్రియోస్ ఉన్నాయంటే, మీరు మీ క్లినీషియన్‌తో మాట్లాడి ఎయిదర్ మీ ఎంబ్రియోస్‌ని డిస్కార్డ్ అయినా చేయొచ్చు. లేదు వేరొకరికి డొనేట్ అయినా చేసేయొచ్చు. లేదా రీసెర్చ్ పర్పస్‌కైనా ఆ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేయొచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఏంటి అంటే ఇందులో క్లియర్ కట్‌గా మీ కన్సెంట్ లేకుండా కూడా ఏది చెయ్యరు. ఒకవేళ మీరు వద్దు అనుకున్నారు, డిస్కార్డ్ చేసేయాలి మా ఎంబ్రియోస్ అనుకున్నప్పుడు డిస్కార్డ్ కన్సెంట్ అనేది ఉంటుంది. సో, మీ క్లినీషియన్ కానీ లేకపోతే ఎంబ్రియాలజిస్ట్ మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హౌ మెనీ ఎంబ్రియోస్ ఉన్నాయి, ఏ క్వాలిటీలో ఉన్నాయి అవి. సో, డిస్కార్డ్ చేసిన తర్వాత మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు అనేది క్లియర్‌గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు లైక్ వాళ్ళు డొనేట్ చేసేస్తారు. అంటే మాకు అవసరం లేదు ఈ ఎంబ్రియోస్ వేరొకరికన్నా యూజ్ అవుతాయి కదా అనేసి డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేసిన ఎంబ్రియోస్ కూడా హాస్పిటల్ వాళ్ళు వేరే వాళ్ళకి యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మీ కన్సెంట్ తీసుకుంటారు. అలాగే అంత ఈజీగా మేబీ ఇంకొకరికి యూజ్ కూడా చేయరు. బికాజ్ మీ బేబీ ఎలా ఉంటుంది, మీకేమైనా చంటిక అబ్నార్మాలిటీస్ అలా ఉంటాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతనే అవి వాళ్ళు యూజ్ చేయడానికి ఫర్దర్ ప్రొసీజర్స్‌తో వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అండ్ ఫైనల్‌గా ఏంటి అంటే రీసెర్చ్ పర్పస్. కొన్ని సెంటర్స్‌లో అంటే ఏ సెంటర్‌లో అయితే రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఉంటుందో అలాంటి సెంటర్స్‌లో వాళ్ళు రీసెర్చ్ పర్పస్ యూజ్ చేస్తారు. సో, ఎప్పుడైతే మీకు వద్దు అనుకుంటారో ఈ 3 ప్రొసీజర్స్‌తో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లైక్ డిస్కార్డ్ అయినా చేయొచ్చు, ఎవరికైనా డొనేషన్ అయినా చేయొచ్చు, లేదు రీసెర్చ్ పర్పస్‌కైనా ఇచ్చేయొచ్చు. సో, అన్నిటికీ క్లియర్ కట్‌గా ఒక కన్సెంట్ ఫార్మ్స్ అనేది ఉంటుంది. సో, ఆ కన్సెంట్ ఫార్మ్‌ని అండ్ అది మీరు థరోగా అంతా చదివి కన్సెంట్ ఫార్మ్స్‌లో వాట్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ ఎవ్రీథింగ్ ఉండేది చూసి దాని తర్వాత మీరు క్లియర్‌గా ప్రొసీడ్ అవ్వండి.